ఫస్ట్ హాఫ్ అయితే అలా మంచిగానే ఉంది. స్టోరీ మొత్తం కొంచెం అర్థం కాకుండా బాగానే అనిపించింది మొత్తం. క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ థ్రిల్లింగ్గా. ఆ పార్ట్ 2 అంట, అసలు పార్ట్ 2 ఎట్లా ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేమేమో, అంత అద్భుతంగా ఉంటుంది. సాంగ్స్ లేవు బ్రో, సాంగ్స్ ఏం లేవు. విజయ్ దేవరకొండ యాక్టింగ్ అయితే అంతా పైకి వెళ్ళిపోయింది బ్రో. ఈ సినిమాతో చాలా పైకి వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ లెవెల్ ఉంది. యాక్టింగ్ బాగుంది. సాంగ్స్ ఏం లేవు బ్రో, సాంగ్స్ లేవు. కానీ బీజిఎం అనిరుద్ధు కొట్టిండో లేదో తెలియదు, కానీ అక్కడక్కడ బీజిఎం పడిపోయింది బ్రో. కానీ అక్కడక్కడ లాస్ట్కి క్లైమాక్స్లో మాత్రం బీజిఎం అసలు పీక్స్కి వెళ్ళిపోయింది, నెక్స్ట్ లెవెల్. స్టోరీ ఏం లేదు బ్రో, లవ్ స్టోరీ లేదు, ఏం లేదు, స్టోరీ ఏం లేదు. హీరోయిన్ దాన్ని ఏం చేస్తుంది పార్ట్ 2లో తెలుస్తుందేమో మనకి, కానీ పార్ట్ 1లో అయితే అసలు పార్ట్ 1లో అయితే మనకేం తెలియదు. హీరోయిన్ యాక్టింగ్ అయితే బాగాలేదు బ్రో, ఏం లేదు బ్రో. మన తెలుగు వాళ్ళకి ఒకలా వాళ్ళకి ఒకలా కొట్టినట్టే ఉంది అంత. మనకి జైలర్ చూస్తే జైలర్లో ఎట్లుంటుంది, జైలర్లో ప్రతి జస్ట్ అట్లా వాకింగ్ చేస్తేనే అసలు నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది బీజిఎం. ఇక్కడ ఇంత అక్కడక్కడ మొత్తం డల్ అనిపించింది. ఇదే పెద్ద ట్విస్ట్. రొమాన్స్ ఎక్కడ నా సాంగ్సే లేవంటే హీరోయిన్ ఏం చూపించారు, హీరోయిన్ డాక్టర్ గడ్డపు ఆమె ఏందా అసలు. కానీ మొత్తం ఫైట్స్ ఒక సెంటిమెంట్తో తీశారన్న, అన్నదమ్ముల సెంటిమెంట్. దేవరా అన్న ఒక కాన్సెప్ట్. ఆ దేవరా అనే రాజు ఆయన ఓల్డ్లో ఆయన చనిపోయి మళ్ళీ పుట్టి మన విజయ్ దేవరకొండ పుడతారు, ఆయన రాజుని చేస్తారు. అదే కాన్సెప్ట్. ఒక ఊరు కోసం చేసిన కాన్సెప్ట్ ఇది. బాగుంది సినిమా, చూడొచ్చు. కానీ ఎక్స్పెక్టేషన్ అంతా ఉంది, చాలా తక్కువగా ఉంది. కానీ కాస్ట్యూమ్సే కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుండు. ఆల్రెడీ సలార్ మూవీలో చేసిన కాస్ట్యూమ్స్ అవే చేస్తున్నారు, కానీ డిఫరెంట్ కాస్ట్యూమ్, డిఫరెంట్గా థాట్స్. పబ్లిక్లో ఏంటంటే సినిమా చూస్తే అబ్బా మళ్ళీ చూడాలనిపించాలి, అలా ఉండాలి సినిమా. ఏందండి అవే కాన్సెప్ట్, అవే కావి ఏంది. మూవీకి ఎంత రేటింగ్ మూవీకి రేటింగ్ ఒక 4 స్టార్ ఇస్తాను నేను అన్న. నార్మల్ అన్న, అంటే మూవీ అనిరుద్ధ్ ఈ మధ్యలో లేపుతారు ఏదో ఒక సినిమాని, సినిమా బాగాలేకపోయినా కూడా. సో దీనికి అట్లా ఆయన వెన్నుముక్కలను ఇవ్వలేదా? అంత ఏం లేదు, నార్మల్. కానీ యాక్టింగ్ వేరే లెవెల్, ఇలా ఫైట్స్ ఉన్నాయి వేరే లెవెల్. విజయ్ దేవరకొండకు ఉన్నాయి కండలు, బాడీ చూపించిండు, పర్సనాలిటీ, 6 ప్యాక్. సూపర్ హిట్ టాక్ అంటన్నా, టాక్ బాగుంది, నేను బాగా అంటలేను, సూపర్ బాగుంది సినిమా. కానీ ఇంట్లో సాంగ్స్ ఒకటి ఉంటే బాగుండు. కొన్ని సాంగ్స్ తక్కువ, సాంగ్స్ లేవు, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉన్నాయి, సాంగ్స్ తక్కువ ఉన్నాయి. నార్మల్ అంటే చెప్పొచ్చు, ఒక 4 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు. కానీ రిలీఫ్ అంటే కంబ్యాక్ రాదు సార్. కలెక్షన్ ఎంత కొట్టచ్చు మూవీ? ఫస్ట్ డే మూవీ కలెక్షన్ ఎంత కొట్టచ్చు? ఫస్ట్ డే కలెక్షన్ అంటే కావచ్చు ఒక 100 కోట్లు రావచ్చు అనుకుంటున్నా. అలా హౌస్ఫుల్ కదా, మాకు తెలిసి ఒక 1000 కోట్ల వరకు వస్తున్నా అనుకుంటున్నా. 1000 కోట్లు లేదంటే 500 కోట్లు అంతే యావరేజ్. కానీ మూవీ అయితే చూడొచ్చు. అంటే అన్న దాని గురించి నేను చెప్పలేను, కంపేర్ చేయలేము. ఆయన ఒక వేరే లెవెల్ యాక్టర్. ఆయన గురించి ఆయన లక్షల కోట్లలో ఫ్యాన్స్ ఉంటారు. ఈ సినిమా బాగుంది అన్న, వస్తున్నది అన్న, మన తెలంగాణ స్టార్ అన్న వస్తుండొచ్చు, బాగుంది, ఎక్కడ కూడా బోర్ లేదు సినిమా. కానీ కొంచెం వేరే లెవెల్ ఎక్స్పెక్టింగ్, అంటే వేరే కొత్తగా తీయాలన్న. రొటీన్గా సింపుల్ తీస్తున్నారు, కొంచెం డిఫరెంట్గా కాన్సెప్ట్. అదే కొన్ని సలారు, కేజీఎఫ్, కొన్ని డైలాగులు కూడా దేవరా అనే ఒక కాన్సెప్ట్ డైలాగ్ వాడుకున్నారు. దేవరా మూవీ డైలాగ్ అంటే ఏంటంటే మన విజయ్ దేవరకొండ అనేది ఫస్ట్ స్టార్టింగ్లో దేవరా అనే ఉంటాడు, ఆయన చనిపోతాడు. చనిపోయిన తర్వాత మళ్ళీ విజయ్ దేవరకొండ పుట్టి మళ్ళీ దేవరా అనేది విగ్రహం పెట్టి రాజుని చేస్తారు. ఇది సినిమా. సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది భయ్య. సో సినిమాని ముఖ్యంగా సినిమాలో నేను కూడా చేయడం జరిగింది, హీరో గారితో పాటు చేశాను. సినిమా చేస్తున్నంతసేపు ఇది నిజంగా సినిమా ఇదేంటి ఏం చేస్తున్నారో మాకు అర్థమయ్యేది కాదు. ఏ సినిమా చేసినా కూడా ఈజీగా మాకు అర్థమయ్యేది, కానీ ఈ సినిమా చేస్తుంటే మాత్రం గౌతమ్ తిన్నూరి గారు మాకు అర్థమయ్యేది కాదు. కానీ ఇక్కడికి వచ్చి స్క్రీన్ మీద చూసిన తర్వాత ఓహో ఈ సినిమాకి సినిమా స్టోరీయే హీరో, సో ఆయన రాసుకున్న రైటింగే హీరో. సో అలా అనుకుని అందులోకి తెచ్చిన విజయ్ దేవరకొండ గారిని తీసుకొచ్చి ఒక పాత్రగా చూస్తే విజయ్ దేవరకొండ గారు ఇప్పుడు చేసిన అన్ని సినిమాల మీద ఒక 100 రెట్లు ఎక్కువ పర్ఫార్మెన్స్ చేశాడు. మనం సూర్య గారిని, తమిళ్ గారిని, విక్రమ్ గారిని ఎంత ఊహించుకుంటామో వాళ్ళతో పాటుగా ఈక్వల్గా మనకి ఇందులో యాక్టింగ్ చేశాడు భయ్య.
మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారు? నేను 5కి 5 100% ఇస్తాను. ఎందుకంటే ఇది కొత్త స్క్రీన్ ప్లే, అసలు కొత్తగా చాలా కొత్తగా ఉంది. వెళ్ళి కూర్చున్నామంటే మనం సినిమా చూస్తున్న ఫీల్ రావట్లే. మనమే ఆ సినిమాలో ఉన్నామేమో, అక్కడ చనిపోయిన వ్యక్తి మనవాడేనేమో, అక్కడ జరుగుతున్నది మనోడేనేమో, విజయ్ దేవరకొండ అసలు నేనే విజయ్ దేవరకొండనేమో, సత్యదేవ్ నేనేమో అనే ఫీల్ మీరు పొందుతారు భయ్య. మన బీజిఎమ్స్ ఎక్కువ లేవు, అక్కడక్కడనే ఉన్నాయి లైట్గా. అంటే బీజిఎమ్స్ కూడా ఈ లైన్లో అంటే మనకి ఎక్కడైతే డౌన్ అవుతుంది అనుకున్న టైంలో బీజిఎం లేపిండు భయ్య. సో ఆయన బీజిఎం కూడా మనం అనుభూతి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన ఎంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్. సో కాబట్టి సినిమాలో మీకు ఎక్కడ కావాల్సిన దగ్గర అక్కడ ఆయన మసాలా అంటించాడు. సో చాలా బాగుంది. కలెక్షన్ ఎంత కొట్టచ్చు సినిమాకే? నాకు తెలిసి 120 crores అయినా అన్నారు. ఈజీగా ఒక 300 crores కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కానీ ఒక్కటి మాత్రం నిజం, విజయ్ దేవరకొండ ఇంతవరకు 100 crores మూవీ లేదు. ఈ సినిమా 100 crores బడ్జెట్లో జాయిన్ అయిపోతాడు. ఇది విజయ్ దేవరకొండకి కంబ్యాక్ అనుకోవచ్చా మూవీ? విజయ్ దేవరకొండకి కంబ్యాక్ అనుకోవచ్చు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి కూడా కొత్త స్క్రీన్ ప్లే వచ్చింది అనుకోవచ్చు. అంటే ఈ సినిమాలో ఎవరికి ఎంత పర్ఫార్మెన్స్ చేయగలిగితే అంత తీసుకున్నటువంటి వ్యక్తి గౌతమి తిన్నూరు గారు. సో అట్లా ఆయన రాసుకున్న స్టోరీయే ఈ సినిమా. సో అందుకని సినిమా చాలా బాగుంది, చాలా బడ్జెట్ కూడా వసూలిస్తారు. హీరోయిన్ యాక్షన్ ఎలా ఉంది? ఇందులో హీరోయిన్ యాక్షన్ కూడా ఏం లేదు భయ్య. అంటే మనం సినిమా గురించి ఏం మాట్లాడలేము, ఎందుకంటే సినిమా స్టోరీయే హీరో. సో సినిమా స్టోరీ హీరో కాబట్టి ఈ సినిమాలో వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఒక లైనప్లో సినిమా వెళ్తుంటే ఆ లైనప్లో సినిమా వెళ్తున్న దాంట్లో వీళ్ళంతా యాడ్ అవుతూ ఉంటారు. హీరో గారు కావచ్చు, సత్యదేవ్ గారు కావచ్చు, మీరు అన్నట్టు మ్యూజిక్ డైరెక్టర్ కూడా యాడ్ అవుతాడు. ఎందుకంటే ఎక్కడ డౌన్ అవుతుందో అక్కడ లేపుతారు కాబట్టి హీరోయిన్ గారి క్యారెక్టర్ కూడా అంతే ఉంటుంది. లవ్ స్టోరీ ఏమన్నా ఉందా మూవీలో? అదే ఈ కథనే హీరో. ఇంక ఇక్కడ లవ్ స్టోరీలు కామెడీలు ఏమి ఉండవు. నువ్వు సినిమాకి వెళ్ళినావా, నువ్వు సినిమాలో ఒక మనిషిగా అయిపోతావు, అందులో ఒక పాత్ర అయిపోతావు. సో అలాంటిదే సినిమా. సినిమా చాలా బాగుందండి, థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా. విజయ్ దేవరకొండ గారు అండ్ మన సత్యదేవ్ గారు ఇద్దరు క్యారెక్టర్ చాలా బాగుంది. పార్ట్ 2 కూడా ఉన్నట్టుంది. వీళ్ళిద్దరూ చిన్నప్పుడు చేసినటువంటి ఇద్దరు పిల్లలు కూడా చాలా బాగా చేశారు. విజయ్ దేవరకొండ ఎంట్రీ ఎలా ఉంది? పోకిరి లెవెల్ ట్విస్ట్ అనుకోవచ్చు, బట్ బాగుంది, డిఫరెంట్గా ఉంది. అంటే ఇప్పుడు రొటీన్గా చేస్తున్నారు అనే ఏదైతే ఉందో విజయ్ దేవరకొండ గారి మీద కంప్లైంట్, సో డిఫరెంట్గా నేను ఇంకా చాలా బాగా చేయగలను, ఇంకా చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేయగలను అని ప్రూవ్ చేసే సినిమా అని నేను అనుకుంటున్నాను. అనిరుద్ మ్యూజిక్ డైరెక్షన్ ఎలా ఉంది? ఆయన ప్రయత్నం ఆయన చేశారండి, అంతవరకు చెప్పచ్చు. అంటూ అక్కడక్కడే ఉన్నాయి, ఎక్కువ లేవు అని అంటున్నారు. కథకి ఎంత అవసరం అంతే ఉందండి, ఇంకా ఎక్కువ మరి ఎక్కడ పెట్టచ్చు అనేది నాకు అంత పరిజ్ఞానం లేదు, నాకు మ్యూజిక్ అంత తెలీదు. బట్ కథ అయితే డిస్టర్బ్ చేయకుండా మ్యూజిక్ కొట్టారని చెప్పచ్చు. ఫైనల్ మూవీ విజయ్ దేవరకొండ కంబ్యాక్ అనుకోవచ్చా? ఖచ్చితంగా 100% కంబ్యాక్ సినిమా, 100% డామ్ షూర్. హీరోయిన్ యాక్షన్ ఎలా ఉంది? ఈ సినిమాలో థియేటర్లో పాప్కార్న్లో ఉంది. సాంగ్స్ ఏమైనా ఉన్నాయి? ఉన్నాయి సాంగ్స్ ఉన్నాయి. అదే ఏదో ఒక సాంగ్ లేపేశారని తెలిసిందే, అది ఏంటనేది నాకు తెలియదు. బట్ కథను డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసం లేపేసి ఉండొచ్చు. మూవీకి ఎంత రేటింగ్ ఇవ్వచ్చు? సినిమాలకి రేటింగ్ ఇవ్వనండి, సినిమాని బాగా ఎంజాయ్ చేశాను, సో అందుకని రేటింగ్ ఇవ్వను. ఫైనల్లీ బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు. ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ అంటే నాకు అలాంటి పదాలు నాకు తెలియదు, బట్ సినిమా అయితే బాగుంది. సో బ్లాక్ బాస్టర్ లేదనేది రేపు ఎల్లుండ కలెక్షన్స్ని బట్టి వాటిని బట్టి తెలుస్తుంది. సో అందరూ చూడాలి కదా, నేను ఒక్కడనే ఏంటి జడ్జిమెంట్ ఇచ్చే. కలెక్షన్ ఎంత కొట్టచ్చు? అసలు నాకు అంత పరిజ్ఞానం లేదండి. నేను నా టికెట్ డబ్బులకి నాకు వాళ్ళు సాటిస్ఫై చేశారా లేదా అంతవరకు నేను మాట్లాడతాను. ఏదో ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేసుకున్నట్టు కాదు కదా సినిమా తీయడం అంటే, మనం ఎవరైనా జడ్జిమెంట్ చేయడానికి. సో నాకైతే నచ్చింది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.